మెంటల్ చంద్రబాబు గారి కుటుంబంలో ఉంటారు, 4-5 కొందరు మెంటల్ పిచ్చినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి. ఒకసారి ఆలోచించండి. ఇగో ఈ మెడలో చూసారా, ఈ మెడలో రుద్రాక్షలు వేసుకోండి. రుద్రాక్షలే కదా ఈ మెడలో రుద్రాక్షలు. అంటే రుద్రాక్ష అంటేనే కొంచెం మనం కోపం తగ్గించుకోవాలా. కోపం తగ్గించుకోకపోయినా ప్రశ్నించే గుణంలో బూతులు ఉండకూడదు, ప్రశ్నించే విధానంలో బెదిరింపులు ఉండకూడదు, ఆడమ్మ ఈడమ్మ అని మాట్లాడకూడదు. అంటే ఇవి ఏదో జనాల సింపతి కోసమో, లేకపోతే జనాలు ఏదో ఓయమ్మ మహర్షిలా ఉన్నాడు, జనాలు ఏదో మా మనోడు ఏదో ఓయమ్మ ఏదో వారణాసిలో ఒక వారధలా ఉన్నాడు, ఏదో ఒక అపీరెన్స్ చూపించేసి మనం ఏదో ఒక స్థాయి అని పెట్టుకోవడానికి తప్ప ఇతర మాటలకి దీనికి ఏమాత్రం సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని, పవన్ కళ్యాణ్ పట్టుకొని అమ్మ అబ్బాని బూతులు ఈ 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల సార్లు కొన్ని లక్షల సార్లు తిట్టుంటాడు. అలా అంటే ఇతను కూడా టీడీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే అయిన వాడే బయటకు వచ్చేసినాడు. నచ్చపోవచ్చు నీ ఇష్టం, నువ్వు ఇంకొకటి దగ్గర వెళ్ళిపో. కానీ ఇది ప్రశ్నించే గుణం ఏడన్నా కనబడుతుందా? గౌరవం ఉందా? ఒక సీఎం చీఫ్ మినిస్టర్ ఒక టీడీపీ అధ్యక్షుని పట్టుకొని ఇతను మాట్లాడే అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇతను మాట్లాడే పద్ధతి గమనిస్తే అమ్మ అక్క బొచ్చుగాడు అని ఇది ఊరికి చెప్తున్నా. మిగతా వీడియోలన్నీ పెడితే ఒక 2 రోజులు పడుతుంది అన్నీ పూర్తిగా వినాలంటే. అంటే వయసుకు వచ్చిన ఆడపిల్లకాయలు 2 ఉన్నారు ఇతనికి. వాళ్ళకి రేపు పెళ్ళిళ్ళు అవ్వాలి, ఒక అబ్బాయిని ఇచ్చి చెల్లి చేసి పంపించాలి. ఈ విధంగా ఉంటే 2 ఆడపిల్లకాయల తండ్రికి ఎంత అణుకు ఉండాలా, వాళ్ళు ఎంత క్రమశిక్షణగా పెంచుంటాడు. మనం చెప్తున్నా అంత క్రమశిక్షణ రాజకీయాల్లో కూడా ఉండాలి కదా. నీ కూతుర్లు రేపు ఈ వీడియోలు చూసి వాళ్ళ బిడ్డలకి ఏమి నేర్పిస్తారు? నీ కూతురు పెళ్లి చేసుకోవాలి వచ్చినోడికి నువ్వేం చూపిస్తావు? ఆస్తులు అంతస్తులతో పాటు ఈ వీడియోలు చూపిస్తావా? ఆస్తులు అంతస్తులు ఉంటే నీ పిల్లకాయలకి పెళ్ళిళ్ళు అవుతాయండి. ఇలాంటి వీడియోలు చూస్తే నీ కూతురికి ఎవరు వస్తారు? ఇలాంటివి చూసి నేను ఎవరు గౌరవిస్తారు? రేపు నీ మనవడు వచ్చేసి మొహాన్ని ఉచ్చబోయడా, తాత నేను స్కూలుకు పోతే అందరూ ఇలా అంటున్నాడు, నీ గురించి నేనేం చెప్పుకోవాలా? నీ గురించి ఏం చెప్పినా మా మొహాన్ని వస్తున్నారు, బూతులు తాత కదా, లేకపోతే బూతులు తండ్రి కదా, లేకపోతే బూతులకు అంబాసిడర్ అయినటువంటి నువ్వు అల్లుడు కదా అని అంటారని ఏ రోజు అనిపించాలి ఆ మనిషికి. అంటే ఏ రోజు కూడా అరే ఇదొక మీడియా, ఇదొక వీడియో, ఇదొక రికార్డ్ అయింది, ఇది జనాల ముందుకు వెళ్ళాలి, ఇది ప్రజా పరిపాలన, ప్రజాక్షేత్రం, మనం మాట్లాడుకుంటే పోతుంది. జనాలు రికార్డ్ చేసి పదే చూసుకునే అంశంలో కూడా ఇతను ఏమాత్రం భయపడలేదు అంటే ఇతను సమాజానికి ఏం చేస్తాడు? ఈరోజు ఇన్నిసార్లు వరుస పెట్టి ఎమ్మెల్యే అయిన ఇతని ఊర్లో ఇతని ఇంటి ముందు కూడా ఈరోజు సరైన రోడ్డు లేదంటే ఇతను ఏం అభివృద్ధి చేశాడు? అందరిని పట్టుకొని అమ్మ నా బూతులు తిట్టాడు. జనాలు ఊరుకుంటారా? ఉతికేసి ఆరబెట్టేసినారు. ఈరోజు ఏమైంది? మొన్న ఆ పిల్లోడు ఎవడో దర్శిత్ అనే పిల్లోడు కూడా వెళ్ళి కోడిగుడ్లు తీసి ఇంటి మీద కొడితే దాన్ని ఆపే గతి కూడా లేకుండా పోయింది నీకు. చిన్న పిల్లోడు దర్శిత్ టీడీపీ మంచి యాక్టివ్గా ఉంటాడు. ఆ పిల్లోడు కడుపు మంట పోయి 4 గుడ్లు కొట్టాడు, ఆమ్లెట్ వేసుకున్నాడు. యాడికి పోయినావు? నా ఇంటికి వస్తే బొచ్చు కూడా పీకలేరు, నా ఇంటికి వచ్చే దమ్ము కూడా లేదన్నావు కదా. ఆ రోజు ఆ పిల్లోడు వస్తే నువ్వేం పీకావు? యాడికి పోయినావు? యాడ దాక్కున్నావు? దాని గురించి ఎందుకు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోతున్నావు? ఎందుకంత దిగజారిపోయినావు? కేవలం ఇతని వల్ల కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధోగతి పట్టింది. అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు యొక్క కృషి కావచ్చు. రెండోది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే వచ్చినాడో వెంటనే వీళ్ళ విలువ తెలిసింది. కేవలం వీళ్ళు మాట్లాడటం వల్ల కాదు, వీళ్ళు అభివృద్ధిని పూర్తిగా వదిలేసి ఈ బూతుల మీద పెట్టిన పరిస్థితి. రెండో పాయింట్ ఏంటంటే ఆయన ఐటీ సిటీ కావచ్చు, ఆయన ఉన్నప్పుడు ఈ బూతులు లేకపోవడం, ఈ కొట్లాట్లు లేకపోవడం వల్ల కూడా వాళ్ళ ముగ్గురు కూటమి బలంగా నిలబడింది. ఇదిగో ఇతని వల్ల మెయిన్ ప్రతిరోజు ఒక బూత్ వీడియో. అసలు చేపల మార్కెట్లో కూడా ఆ విధంగా అరుచుకోరు, లేకపోతే ఆడవాళ్ళు కూడా బిందుల దగ్గర కూడా నీళ్లు పట్టుకున్న దగ్గర కూడా ఆ విధంగా కొట్టుకోరు. దాన్ని ప్రత్యక్ష రాజకీయాలు ప్రజలకు చూపించిన వ్యక్తి. దాన్ని ఏదో అనుకున్నాడు, గట్టి కొడితే అక్కడ వెనిగల రాము గారు భారీ మెజారిటీతో గెలిచారు. ఎట్టపోయింది నీ దమ్ము? ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరుదలిచి పంపిస్తారు. చంద్రబాబు అంత స్థాయి ఉందా? ఆడే కుప్పంలో ఓడిపోతాడు. ఒకసారి పోటీ రిజైన్ చేసి చూడమా. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. మళ్ళీ రుద్రాక్షలు వేసుకున్నాడు. ప్రపంచంలో అత్యంత సాధువులు, అత్యంత దేవుని భక్తులు, శివ భక్తులు, అయ్యప్ప భక్తులు కూడా ఇడ్చుడు ఈ విధంగా రుద్రాక్షలు అనేది ఎవ్వరూ వేసుకోరు. అంటే నా అంత భక్తుడు లేడు అని. అంటే భక్తి తత్వం పక్కన పెడితే ఇదిగో నోట్లో గుట్కా వేసుకోవడం,
ఇన్ని పాను పొరాకులు వేసుకొని ఇక్కడేమో రుద్రాక్షలు వేసుకొని ఇక్కడేమో తెల్లగా షర్ట్ వేసుకొని ఆ మాట్లాడే మాట ఏంది, మాట్లాడే భాష ఏంది, చేసే ధ్యాస ఏంది. ఈడ పట్టుకొని ఏమన్నాడు, చంద్రబాబు గారు కుప్పంలో ఓడిపోతాడు, ఒకవేళ గెలిస్తే చంద్రబాబు గారు బూట్లు లాగుతా అన్నాడు. నీకు ఒక్క బూట్లు కాదయా, చంద్రబాబు గారు ఆయన ఇంట్లో ఎన్ని బూట్లు ఉన్నాయో అన్ని బూట్లు పంపిస్తా, నువ్వు రాబల్లే. ఆ రుద్రాక్షలు వేసుకో, పాను పొరాకు వేసుకో, నాకుతూ ఉండు, ఆ బూట్లు నోట్లో పెట్టుకొని నాకుతూ ఉండు, సాక్సులు కూడా ఉంటాయి వాటిని ఉతుక్కుంటూ ఉండు. నువ్వు చెప్పావు కదా నేను బూట్లు నాగుతానని చెప్పేసి, బూట్లు నువ్వు ఎప్పుడు నాకపోతున్నావు? చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి నేను బూట్లు తీసుకొని వస్తాను, ఒక పెద్ద డీసీఎం వేసుకెళ్తా, ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా, రకరకాల బూట్లు ఉంటాయి కదా, అన్ని బూట్లు తీసుకొని వచ్చి నీ కొంప ముందు వేస్తా. నువ్వు ఎప్పుడు నాకుతావో. ఇంకొకటి, ఈ మన కొడాలని ఒక సమస్య ఉంది, ఈ గుట్కాలు వేసుకొని ఈ దవడ మీద ఉండే ఈ కన్నంతా పోయింది. ఇప్పుడు ఇది నాకాలంటే మంట, ఎట్ట నాకాలా, నాలుగు సరిగ్గా లేదు. మళ్ళీ మొన్న ఏదో వచ్చేది క్యాన్సర్ అంట మనోడికి, మనకు తెలియదు ఏంది అంటున్నారు. క్యాన్సరు లోపల దవడంతా నరాలు తినేసినాయి, గుట్కాలు. ఇప్పుడు దీన్ని నాకాలంటే నీకు అంత శక్తి ఆ నుంచి వస్తుంది. చూద్దాం ఎన్ని నాకుతావో, ఎలా నాకుతావో మేము కూడా చూస్తాం లైవ్లో. సిద్ధంగా ఉండు, నేనే పోయి షూ పెట్టుకొని వస్తా. ఓకే, ఇదిగో ఈ మాటలే సర్వనాశనం చేసిన వైఎస్ఆర్సీపీని. అది అంత మహానుభావుడు, 40 సంవత్సరాలు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాడు, అధ్యక్ష పదవి చేశారు. ఎన్టీ రామారావు గారు కూడా ప్రముఖ సలహాదారుడు, నమ్మకంగా ఉన్నాడు. ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే ఆయన తన కూతురుని తీసుకుని వచ్చిన ఎక్కడో ఒక మధ్యతరగతి కుటుంబం నారావారిపల్లి నుంచి వచ్చిన వ్యక్తికి భువనేశ్వర్ గారు అంత ఈజీగా ఇవ్వడగా ఆయన ఎన్ని చూస్తుంటాడు జీవితంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని వెనక ముందు లేకుండా, అసలు చిన్న పెద్ద లేకుండా మాట్లాడినాడు. ఈరోజు ఏమైంది, నీ బతుకుకి ఈరోజు మార్కు పెట్టారు. ఇది ఒక తలకాయ. ఓకే.